ఖచ్చితంగా కావాలని ఇంటెన్షనల్గా చేసిందే ఇది అంటూ అర్థమవుతుంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, ఎవరు చేశారు, ఎవరు చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అక్కడ సీసీటీవీ ఫోటేజ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఏరియాకి సంబంధించిన ఫోటేజ్ ఉందా ప్రాపర్గా? అధికారులు ఏమంటున్నారు? ఎస్ నందు, ఇప్పుడైతే అక్కడ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులంతా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను పట్టుకునే పనిలోనే పడ్డారు. ఎందుకంటే మొన్న సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ విగ్రహాలను తెచ్చుకొని ఓయూ క్యాంపస్లో దుందుబి హాస్టల్లో మాత్రము ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించిన విద్యార్థులు ఎంతో సంబరపడిపోయారు. ఇంతలోనే రాత్రి మాత్రము మరి ఎవరు వచ్చారు, ఆ దుండగులు ఎవరు అనేది మాత్రము ఇంకా పోలీసులు గెస్ చేయలేకపోయారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పరిశీలిస్తున్నారు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా విగ్రహాలను మాత్రం ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేయడంతో విద్యార్థులు తెల్లవారుజామున చూసేసరికి కూడా ఎక్కడికక్కడ సీతారాముల విగ్రహాలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. అక్కడ చెల్లా చెదురుగా పడిపోయి ఉండడంతో కూడా ఆందోళన చెందిన విద్యార్థులు వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన తర్వాత సీసీ ఫుటేజ్ని మొత్తం కూడా పోలీసులు సేకరించి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఇప్పుడు మొత్తం కూడా దుండగులు ఎవరు అనే పట్టుకునే ప్రయత్నంలోనే పడ్డారు. కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా, ఆందోళనకరంగా కాకుండా కూడా విద్యార్థులు వాళ్ళు ధర్నాలు చేపట్టకుండా పోలీసులు అయితే వాళ్ళని ఒక క్రమంలోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడైతే ప్రశాంతంగా వాళ్ళను ఉంచే మేము ఎట్టి పరిస్థితుల్లో దుండగులని అదుపులోకి తీసుకుంటాము, ఓయూ క్యాంపస్లోకి వచ్చి మరీ విగ్రహాలను ధ్వంసం చేసే అంత సాహసం ఎవరు చేసుంటారు, వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో చాలా చోట్ల కూడా గుళ్ళల్లో అమ్మవారి విగ్రహాలు కావచ్చు, ఇటు శివుడి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, ఇవన్నింటిని కూడా చాలాసార్లు ధ్వంసం జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దుండగులు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదన్నట్టుగా కూడా మళ్ళీ అలాంటి అక్రమాలకే పాల్పడుతూ ఉన్నారు. ఇలా ధ్వంసం చేస్తూనే పోతూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా పోలీసులు అయితే సీరియస్గా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దుండగులను ఇప్పుడు అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. నందు, రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇంకా డీటెయిల్స్ పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే వివరాలకు సంబంధించి పోలీసులు ఇంకా డీటెయిల్స్ చెప్పలేదు. మరోవైపు కొంతమంది విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫోటేజ్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరొకసారి మీరు చూడొచ్చు, ఓయూ జనరల్గా చాలా సెన్సిటివ్ ఏరియాగా పరిగణిస్తూ ఉంటారు. మరోవైపు ఏ ఉద్యమాలు ఉన్నా, ఎలాంటి పోరాటాలున్నా ఖచ్చితంగా ఓయూలోనే ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకోవడాన్ని మనం చూసాం. చాలా సెన్సిటివ్ ఏరియా. వాటితో పాటుగా ఈ ఉద్యమాలు, ఇలాంటి రాజకీయ అంశాలతో పాటుగా ఇంటర్నల్గా కూడా చాలా విషయాల్లో గొడవలు జరుగుతూ ఉండడాన్ని మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. అక్కడ విద్యార్థి సంఘాల రాజకీయాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశం కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు డైరెక్ట్గా హిందూ దేవుడికి సంబంధించిన విగ్రహాలు ధ్వంసం అవ్వడం, శ్రీరాముడు అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అవడం అనేది ఖచ్చితంగా చాలామంది చాలా సీరియస్గా పరిగణించే అంశం, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే జార్జి రెడ్డి వర్ధంతి సందర్భంగా ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇది జరగడం అనేది ఎన్నో అనుమానాలకు తావునిస్తుంది. అంటే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని గొడవలు రేపాలని ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఉందా దీంట్లో అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో వై డూ యూ థింక్ దే డిడ్ దిస్? మీకేమనిపిస్తుంది? ఇలా శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఏ ఉద్దేశం వాళ్ళకు ఉండుండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఇంటెన్షనల్గా రెండు వర్గాల మధ్య గొడవ పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా చూడాలా, లేకపోతే సహజంగా మనం చూస్తూ ఉంటాం కొంత లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి విద్యార్థులు కానీ, లేదంటే అక్కడ ఒకానొక సమయంలో కాంగ్రెస్ మద్దతుదారులకి, బీజేపీ మద్దతుదారులకి, హిందూ సంఘాలకు మద్దతుగా నిలిచేటువంటి విద్యార్థి సంఘాలకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు కొన్నిసార్లు చోటు చేసుకున్నాయి. అలాంటి ఏదైనా విద్వేషంతో చేశారా, లేకపోతే ఎవరైనా చేసి ఉండొచ్చా, లేకపోతే కావాలని ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు క్రియేట్ చేసే ఉద్దేశంతో ఎవరైనా చేశారా? ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఒక రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా చేసి ఉండొచ్చా?
ఇలా ఎన్నో అనుమానాలు ఎన్నో కోణాల్లో మనకి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే చాలా సెన్సిబుల్ విషయం అవ్వడం వల్ల మనకి ఇంకా పూర్తి సమాచారం తెలియదు కాబట్టి సిచ్యువేషన్ని ఎస్కలేట్ చేయడం ఇష్టం లేక, ఆ ఉద్దేశం లేక మేము ఈ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించడం లేదు. సో ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉందా ఈ విషయంలో, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ట్రై టు కామెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో మరొకసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం అవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అర్ధరాత్రి దేవుళ్ళ విగ్రహాలు కొంతమంది దుండగులు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఓయూ క్యాంపస్లోని దుందుభి హాస్టల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జార్జ్ రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి సిద్ధమవుతున్న ఈ సందర్భంలో, ఎస్ఎఫ్ఐ చాలా కార్యక్రమాలకి ప్లాన్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో విగ్రహాలు ధ్వంసం అవ్వడం అనేది పలు అనుమానాలకు దారితీస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే యూనివర్సిటీ పోలీసులు పరిశీలిస్తున్నారు. దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ఇప్పటికే విద్యార్థి సంఘాలు కొంతమంది ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. మనకి స్క్రీన్లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి శ్రీరాముడు అమ్మవారి విగ్రహాలని ఎవరో ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహం తల వేరవడం, శ్రీరాముడి విగ్రహానికి కింద పాదాల దగ్గర ఉండేటువంటి భాగం పూర్తిగా విరిగిపోవడం లాంటివి మీరు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ ముక్కలుగా పడవేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ఎవరు చేశారు ఇది ఇప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఓవైపు ఏప్రిల్ 14న జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమయంలో ముమ్మరంగా ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇలా సీతారాముల విగ్రహాలు ధ్వంసమై కనిపించడం ఎన్నో అనుమానాలకు తావునిస్తుంది. కొంత ఆందోళన పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరు చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొంతమంది విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగినట్లుగా సమాచారం. న్యాయం జరగాలి. ఈ విషయంలో ఎవరు ఇలా చేశారు అనేది తెలియాలి. ఖచ్చితంగా కావాలని ఇంటెన్షనల్గా చేసిందే ఇది అంటూ అర్థమవుతుంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, ఎవరు చేశారు, ఎవరు చేసి ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఏరియాకి సంబంధించిన ఫుటేజ్ ఉందా ప్రాపర్గా? అధికారులు ఏమంటున్నారు? ఎస్ నందు, ఇప్పుడైతే అక్కడ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులంతా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను పట్టుకునే పనిలోనే పడ్డారు. ఎందుకంటే మొన్న సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ విగ్రహాలను తెచ్చుకొని ఓయూ క్యాంపస్లో దుందుబి హాస్టల్లో మాత్రము ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించిన విద్యార్థులు ఎంతో సంబరపడిపోయారు. ఇంతలోనే రాత్రి మాత్రము మరి ఎవరు వచ్చారు, ఆ దుండగులు ఎవరు అనేది మాత్రము ఇంకా పోలీసులు గెస్ చేయలేకపోయారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పరిశీలిస్తున్నారు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా విగ్రహాలను మాత్రం ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేయడంతో విద్యార్థులు తెల్లవారుజామున చూసేసరికి కూడా ఎక్కడికక్కడ సీతారాముల విగ్రహాలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. అక్కడ చెల్లా చెదురుగా పడిపోయి ఉండడంతో కూడా ఆందోళన చెందిన విద్యార్థులు వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన తర్వాత సీసీ ఫుటేజ్ని మొత్తం కూడా పోలీసులు సేకరించి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఇప్పుడు మొత్తం కూడా దుండగులు ఎవరు అనే పట్టుకునే ప్రయత్నంలోనే పడ్డారు. కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా, ఆందోళనకరంగా కాకుండా కూడా విద్యార్థులు వాళ్ళు ధర్నాలు చేపట్టకుండా పోలీసులు అయితే వాళ్ళని ఒక క్రమంలోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడైతే ప్రశాంతంగా వాళ్ళను ఉంచే మేము ఎట్టి పరిస్థితుల్లో దుండగులని అదుపులోకి తీసుకుంటాము, ఓయూ క్యాంపస్లోకి వచ్చి మరీ విగ్రహాలను ధ్వంసం చేసే అంత సాహసం ఎవరు చేసుంటారు, వాళ్ళను ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో చాలా చోట్ల కూడా గుళ్ళల్లో
అమ్మవారి విగ్రహాలు కావచ్చు, ఇటు శివుడి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, ఇవన్నింటిని కూడా చాలాసార్లు ధ్వంసం జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దుండగులు ఎట్టి పరిస్థితిలో భయపడే ప్రసక్తే లేదన్నట్టుగా కూడా మళ్ళీ అలాంటి అక్రమాలకే పాల్పడుతూ ఉన్నారు. ఇలా ధ్వంసం చేస్తూనే పోతూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా పోలీసులు అయితే సీరియస్గా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దుండగులను ఇప్పుడు అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు.